హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైస్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇంకా రసం పెట్టేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఒక స్పూను ఉప్పు వేస్తున్నా. స్టవ్ ఆన్ చేసేసుకొని రసం పొడి ఆల్రెడీ ఇంట్లో ఇప్పుడు వేసే ఉంటుంది మాకు. 2 స్పూన్లు వేస్తున్నాను రసం పొడి. ఇంకా చింతపండు, కరివేపాకు, టమాటా వేస్తున్నాను. ఒక టమాటా 4 ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. కొంచెం పసుపు. రైస్ కూడా ఉడికిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రసంలో కరివేపాకు వేస్తే ఆ స్మెల్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రసంలో కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేస్తున్నాను. పొటాటోని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో వాటర్, కొంచెం ఉప్పు వేసాను. ఇంకా పొటాటోని పీల్ తీసేసుకుంటున్నాను. మనకి పొటాటోస్ నల్లగా రాకుండా ఉండడానికి వాటర్లో కొంచెం ఉప్పు వేసి కట్ చేసుకున్న ముక్కల్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు రసంలోకి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. మనకు పులుపు బ్యాలెన్స్ అవుతుంది. రైస్ కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా రసంలోకి పోపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ వేస్తున్నాను. పోపు కోసం 1 స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం తాలింపు గింజలు, ఇంకా ఇంగువ కూడా వేసాను. పోపు రసంలో కలిపేసాను. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టుకొని పొటాటో ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వేసాను. పోపు దినుసులు, ఇంకా చిన్నులపాయలు 2 దంచుకొని వేసాను. కరివేపాకు కూడా కొంచెం వేసాను. 2 రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసాను. ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాను. 1 స్పూనున్నర వేసాను కారం. మసాలా కారం కలిపేసుకుంటే పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.